ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. రేయ్ పదరా. ఏరా అన్న ఫోన్ చేశాడా? అన్న చేసిండు, అక్క చేసింది. ఇంతకీ పాప ఎక్కడుంది? ఆహా, పాప పాలకోవల భలే ఉందిరా. రేయ్, పాపని అన్న పెళ్లి చేసుకోవడానికి కిడ్నాప్ చేశాడు. నువ్వు ఏదో పనులు చేయాలని చూడమాకు, తల తీసేయగలడు. పట్టుకొని లోపలికి తీసుకెళ్దాం. సరే, నువ్వు వచ్చేటప్పుడు వెనక ముందు కన్నేసుకొచ్చావా? ఎవడు ఫాలో కాలేదు కదా? ఎవరు చూడలేదు, ఎవడు రాడు, ఎవడు రాలేడు కూడా. పట్టండి. అమ్మయ్యా. హలో అన్నా, వదిని సేఫ్గా ఫామ్ హౌస్కి తీసుకొచ్చా. అక్కడితో అయిపోదురా, అది చాలా జాతు. మిమ్మల్ని ఈజీగా ఎదవల్ని చేసి ఎస్కేప్ కాగలదు. తప్పించుకోకుండా జాగ్రత్తగా చూసుకోండి. అన్నా, ఎన్ని గంటలు ఉంచాలన్నా ఇక్కడ? గంటలు కాదురా, రోజులుంచాలి. ఇక్కడి మనోజ్ గారితో అనుకున్న పెళ్లి సంపూర్ణంగా ఆగిపోయే వరకు, సంబంధం తెగతింపులయ్యే వరకు, అది అక్కడే ఈగ వాలకుండా సేఫ్గా ఉండాలి. సరే అన్న. కానీ అన్న, ఆ అమ్మాయి కొన్ని గంటల్లో స్పృహలోకి వస్తుంది కదా, మరి ఎలా? రే, ఎలా అని ఎదవలా అడుగుతావేంట్రా? పువ్వు వాడకుండా అప్పుడప్పుడు నీళ్లు చిలకరిస్తారే, అలా సుతారంగా పాప స్పృహలోకి వస్తున్నప్పుడల్లా ఆ క్లోరోఫామ్ని చిలకరించండి, సరిపోద్ది. అర్థమైందా? అలాగే అన్నా. ఇంతసేపు ఫోన్ రింగ్ అయింది, బట్ తీలేదు. ఇప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? నార్మల్గానే స్విచ్ ఆఫ్ అయిందా, లేక నా మీద కోపంతో స్విచ్ ఆఫ్ చేసిందా? ఏమై ఉంటుంది? శ్రీవల్లి, ఒకసారి వెళ్ళరా. ఏంటండి అది? మన మిథున ఇంకా ఎందుకు రాలేదో ఏంటో నాకు అర్థం కావటం లేదు. అలా అని ఎవరో ఏదో అన్నారని కాదు. ఒకవేళ మిథున మనసులో ఎవరైనా ఉన్నారేమోనని
అలా ఉంటే నాతో చెప్పుండేదిగా. ఒకవేళ నాతో చెప్పడానికి భయపడుంటే కనీసం నీతో అయినా చెప్పుండాలిగా. అవును, నీతో ఏమైనా చెప్పిందా? శ్రీవల్లి, ఏంటి అడుగుతూ ఉంటే సమాధానం చెప్పకుండా ఆలోచిస్తున్నావేంటి? నీతో ఏమైనా చెప్పిందా? అబ్బే, అలాంటిదేం లేదండి. తన మనసులో ఏం లేదు, నాకేం చెప్పలేదు. ఒకవేళ ఉండుంటే మీకు కూడా చెప్పేది కదండి. మీరు కూడా తనకు స్వతంత్రం ఇచ్చారు కదా. పైగా తనిష్టానుసారమే పెళ్లి జరగాలనుకున్నారు కదా. అవునవును, అలాంటిదేమైనా ఉంటే చెప్పేది కదా. ఆ వెధవలు అనుకున్నట్టు అలాంటిదేం జరుగుండదులే. చూసారటండి, పెళ్లి పళ్ళు పెట్టుకుని గుడికొస్తే పిల్ల మాత్రం ప్రియుడితో వెళ్ళిపోయింది. ఈ కాలం అమ్మాయిలు ఇలాగే తయారయ్యారు. మరి ఇన్ని రోజులు గుట్టుగా ఇంట్లోంచి లేచిపోయేవాళ్ళు ఇప్పుడు ఇలా ఫంక్షన్లు పెట్టుకుని నలుగురిని పిలుచుకున్నాక పరువు తీసేస్తూ జంప్ అవుతున్నారు. సిగ్గు లేకపోతే సరి. ఏం కూస్తున్నావు? నా కూతురు అలాంటిది కాదు. ఆ మాట మీరు చెప్తుంటే నవ్వొస్తుంది బాబు. వేరే ఎవరైనా నా కూతురు అలాంటిది కాదు అంటే అర్థం ఉంటుంది, కానీ మీరే అలా అంటే ఎలా చెప్పండి? మళ్ళీ అదే మాట. ఆల్రెడీ మీ పెద్దమ్మాయి పెళ్లిపీటల నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు రెండో అమ్మాయి కూడా సేమ్ పీటల మీద నుంచే వెళ్ళిపోయింది. తిరిగి వచ్చింది, ఏదో చెప్పారు, ఏదో అనుకున్నాం, పోనీలే అనుకుంటుంటే మళ్ళీ అదే కదా, అదే బాపతు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి. మంచిగా ఎదగడానికి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి. మట్టసంగా ఎగిరిపోవడానికి మీ కూతుళ్ళను ఆదర్శంగా తీసుకోవాలి. ఇంకొక మాట తోలారంటే మర్యాదగా ఉండదు, జాగ్రత్త. మా మిథునమ్మ నిప్పు. తండ్రి గీసిన గీత జవదాటదు. తన కోసం, తన అక్క కోసం 8 ఏళ్లు అజ్ఞాతవాసం చేసిన దేవత. తండ్రి కుదిర్చిన సంబంధం కోసం ఇప్పటిదాకా నా కొడుకులాగే ఎదురు చూసింది. అలాంటి తల్లిని పట్టుకుని ఎగస్టాల్ వాగుతున్నారేంటి? నోటుకొచ్చినట్టు మాట్లాడకండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. బావుగారు, మీరా వాగుడేం పట్టించుకోకండి. మన మిథునమ్మ ఖచ్చితంగా ఈ పూజకొస్తుంది. ఈ పూజ ఘనంగా జరుగుతుంది. ఈ పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇందులో ఏ మార్పు ఉండదు. నన్ను నమ్మండి బావుగారు. నా కోడలిపై నాకు నమ్మకం ఉంది. నా కొడుకు ప్రేమ మీద నమ్మకం ఉంది. ఈ పెళ్లి ఆగదు. ఒకవేళ ఆగితే నేను చచ్చినంతొట్టు, అంతే. సీను, అయితే నువ్వు చచ్చినట్టేరా దుబాయ్. అది రాదు, పూజ కాదు, పెళ్లి పుష్పటాక్. బావగారు రండి. భగవంతుడా, ఎందుకు ఇలా జరుగుతోంది? ఎందుకు మమ్మల్ని మళ్ళీ ఇలా ఇరుకుని పెడుతున్నావు? నా కూతురు ఎక్కడయ్యా? ఎలాగైనా ఇక్కడికి వచ్చేలా చేయి స్వామి.